హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఏంటి ఉదయాన్నే నిద్రమొహం వేసుకొని చూస్తుందనుకుంటున్నారా? అవునండి. నిజమే. నిద్రమొహంతోనే నేను వీడియో అయితే తీస్తున్నాననమాట. మేము సాటర్డే రోజు నైట్ విజయవాడకు బయలుదేరామండి. మా అబ్బాయి దగ్గరికి చూసొద్దామని వెళ్ళామన్నమాట. ఇంకా ఉదయం రాత్రి అయితే వీడియో తీయడానికి కుదరలేదు. అంత చీకటిగా ఉంది ట్రైన్‌లో. ఎందుకని చెప్పేసి తీయలేదు. ఇంకా ఉదయం సండే రోజు ఉదయాన్నే అయితే విజయవాడకు వచ్చేసాము. చూడండి ఇదైతే ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది అనమాట. చూడండి మొత్తం వాటర్ అయితే ఏం లేవు. కానీ కరెక్ట్‌గా ట్రైన్ అయితే బ్రిడ్జ్ మీదే ఆగిందనమాట. చాలాసేపు ఆగింది అక్కడ. ఇంకా సరే అని చెప్పేసి కొద్దిగా బయటకొచ్చి అలా తీశాను. కానీ నాకు చాలా భయమండి. అలా వారకు నిలబడి వీడియో తీయాలన్నా భయం అనమాట. నేను లోపలికే ఉండి వీడియో తీస్తూ ఉంటాను. చూడండి అక్కడ దూరంగా కనపడుతుంది కదా! ఆ కొండపైనే అమ్మవారి టెంపుల్ ఉందనమాట. ఇక్కడ కనిపిస్తుంది బాగా. ఇంకా ఇవన్నీ అడ్డం ఉన్నాయి కాబట్టి వీడియోలో అయితే కనపడలేదు. కానీ మామూలు నిలబడి చూస్తే టెంపుల్ కనపడుతుంది. ఇంకా వాటర్ అయితే ఏమి లేవు. చాలా కూల్‌గా ఉంది. ప్రశాంతంగా వాతావరణం అయితే అప్పుడే సన్నగా వర్షం పడుతుందనమాట. చాలా చల్లగా ఉంది. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుందండి. అసలు ఎలాంటి విసుగు అలా ఉండదనమాట. హాయిగా మనం స్లీపింగ్ కానీ ఏసీ కానీ బుక్ చేసుకున్నామంటే హాయిగా పడుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ. విసుగు రాదనమాట. బస్సు అయితే కొంచెం కూర్చొని వెళ్ళాల్సింది వస్తుంది. కాళ్ళ నొప్పులు అవి ఉంటాయి. ఇదైతే అలా ఏముండదు. హాయిగా ఉంటుందన్నమాట. కుదుపులు అవి ఎక్కువ ఉండవు. ఇంకా పనుకున్నా కానీ మనం అసలు జర్నీ చేసినట్టే అనిపించదు. ఇంకా ఎట్టకేలకైతే విజయవాడలో దిగేసామండి. ఇప్పుడైతే బయటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇక్కడే రైల్వే స్టేషన్‌లోనే ఇంకా రెడీ అయ్యి అక్కడ బ్రష్‌లు, స్నానాలు అన్నీ చేసేసి ఇంకా మేమైతే మళ్ళీ హాస్టల్‌కి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా ఇదైతే రైల్వే స్టేషన్ బయట అండి విజయవాడలో. ఇంకా బస్సు అక్కడే వస్తుందన్నమాట. హాస్టల్‌కి వెళ్ళే రూటు అక్కడ చెప్తారు. పలానా నెంబర్ ఎక్కండి అని చెప్పేసి. సరే అని చెప్పేసి అక్కడైతే నేను మా ఆయన వెయిట్ చేస్తున్నాం. అంతలోపు బస్సు వచ్చేసింది. ఇంకా ఇద్దరం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సండే రోజు ఒక స్పెషల్ డే అనమాట మా ఇద్దరికి. ఆ రోజు మా పెళ్లి రోజండి. అందుకని చెప్పేసి ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. ఏంటంటే ఇంక కొత్త చీర, కొత్త డ్రెస్సులు ఏమీ వేసుకోలేదు. ఎందుకంటే మా మామయ్య చనిపోయి నెలనే అయింది కదా! అందుకని చెప్పేసి కొత్త డ్రెస్సులు, కొత్త చీరలు అవేమీ మనము వేసుకోకూడదంట. అందుకని చెప్పేసి ఇంకా చీర కొనలేదు. మా ఆయనకి డ్రెస్ అవన్నీ ఏం లేవన్నమాట. మామూలుగా డైలీ మనం ఎప్పుడైనా వేసుకున్న చీరలే కట్టుకున్నాను. మా ఆయన కూడా పాత డ్రెస్సే వేసుకున్నాడు. ఇంకా స్పెషల్ అంటూ మ్యారేజ్ డే రోజైతే ఏమీ లేదు. ఇంకా ఊరికే జర్నీ మా అబ్బాయిని కలిసి మా అబ్బాయితో పాటు కొంచెం బయటికి వెళ్ళడం ఇవన్నీ అయితే జరిగాయన్నమాట. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పెళ్లి రోజు మా అబ్బాయితో కలిసి వాడికి కొద్దిగా బయటికి తీసుకెళ్ళి ఒక మంచిగా సంతోషంగా అనిపించింది అనమాట. ఇంకా ఎలాగైనా పిల్లలు లేకుంటే ఏదైనా మనం చేసుకోవాలన్నా అలా అనిపించదు కదా! చేసుకోబుద్ధి కాదనమాట. ఇక మా వారైతే నాకు గుండుంది ఎందుకు తీస్తావు వీడియో అంటున్నాడు. అంటే మా మామయ్య చనిపోయాడు కాబట్టి గుండు చేయించుకుంటారండి మా సైడ్ అయితే. ఇంకా మనమల్లు అందరూ గుండ్లు చేయించుకుంటారనమాట. ఇంకా కొద్దిగా అయితే ఇప్పుడు జుట్టు వస్తుంది బాగానే ఉందిలే అని చెప్పాను. ఇంకా తిన్నగైతే ఇప్పుడు హాస్టల్ రూట్కి అయితే వెళ్తుందనమాట బస్సు. ఆటోలు కూడా ఉంటాయండి కానీ బస్సు అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి బస్సుకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా హాస్టల్లోకి వచ్చేసాము. ఇది హాస్టల్. పిల్లలందరూ కూడా ఆ రోజు సండే రోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారనమాట. ఎవరు లేరు పిల్లలు. పేరెంట్స్ మాత్రం అందరూ వచ్చి రెడీగా ఉన్నారు పిల్లల కోసము. సాటర్డే సండే అయితే ఎగ్జామ్ ఉంటుందంటండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే మనం ఔటింగ్కి తీసుకెళ్ళాలన్నమాట పిల్లల్ని. 9 వరకు ఔటింగ్ ఉండొచ్చు. తర్వాత మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళాలి. ఇంకా సరే అని చెప్పేసి మేము అన్ని ఫార్మాలిటీస్ అక్కడ అన్నీ రాపించుకొని రెడీగా ఉన్నాము. వస్తే అన్నీ ఇంకా సర్దేసి రూమ్లో బట్టలు అవి ఇవి తీసుకెళ్ళిన స్నాక్స్ అవన్నీ పెట్టేసి ఇంకా వెళ్ళాలని రెడీగా ఉన్నాము. అక్కడ కూర్చుంటే ఈ అక్క వాళ్ళు పరిచయం అయ్యారనమాట. వీళ్ళది కడప. వీళ్ళ అబ్బాయి కోసం వచ్చారు. ఇద్దరం మాట్లాడుకుంటూ అమ్మాయితో కొన్ని తెలియని విషయాలు నేను నేర్పించుకున్నాను అనమాట. రైల్వే బుకింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. వీళ్ళు బాగా పరిచయం అయ్యారు. ఇంక అన్ని హాస్టల్ విషయాలు, పిల్లల గురించి అలా అన్నీ చాలాసేపు మాట్లాడుకున్నాము. 9 కంతా హాస్టల్కి వచ్చాము. దాదాపు అంటే 12 వరకు ఖాళీగా ఉన్నామన్నమాట.
అంతవరకు కూడా అక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆ పాపతో అన్నీ మంచి మంచిగా నాకు నేర్పించిందండి బాగా. ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తుంది అవన్నీ చూసుకోవాలి, చూసుకుంటుంటాం కదా, అవన్నీ కూడా నాకు చాలా బాగా నేర్పించింది. నేను థ్యాంక్స్ చెప్పానమాట. కొన్ని తెలియని విషయాలు మనం అలా తెలుసుకుంటే మనకి ఎప్పుడోసారి ఉపయోగపడతాయి అన్నమాట. పెద్దగా మనం అన్నీ తెలుసుకోలేకపోయినా కొన్ని కొన్నన్నా తెలుసుకున్నాం అనుకోండి మనకు ఉపయోగపడతాయని చెప్పేసి నేనైతే తెలియని విషయాలు అంటే ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉంటాను. మనం ఒకవేళ జర్నీలో ట్రైన్లో ఉన్నప్పుడు ఆ ట్రైన్ ఎంతవరకు వెళ్ళింది అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా మనం పడుకున్నాం అనుకోండి నైట్ గుర్తుండదు కదా, ఒకవేళ మనకు అది ఉన్నిందనుకోండి యాప్, దాంట్లో చూసుకుంటే పలానా టయానికి మనం రీచ్ అవుతామని చెప్పేసి అలారం పెట్టుకొనైనా లేవచ్చు అనమాట ఒక 10 నిమిషాల ముందు. అలాంటివి కొన్ని ఉపయోగపడతాయి మనకు. కాబట్టి కొన్ని కొన్ని ఇలా నేర్చుకున్నాను. నాకు హ్యాపీ అనిపించింది ఆ రోజైతే. ఇంకా ఔటింగ్కి అయితే మా అబ్బాయి ఫ్రెండ్ని తీసుకెళ్ళామండి హోటల్కి. ఇంకా హోటల్లోనే 4 అయిపోయింది. గంటలు గంటలు వెయిటింగ్ అండి. జనాలైతే ఎంతమంది ఉన్నారో. ఒక్కటి ఆర్డర్ ఇస్తే ఒక గంట, ఇంకొకటి ఆర్డర్ ఇస్తే ఇంకొక గంట, ఇదే సరిపోయిందనమాట. ఇంకా ఫుడ్ అంతా తినేసి అక్కడ ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళాము. మా అబ్బాయి సిగ్గుపడుతున్నాడు, నన్ను తీయొద్దు తీయొద్దు నాకు గుండు ఉంది అని చెప్పేసి. వాడికి ముందే అసలు ఫోటో అంటేనే నచ్చదు. ఫస్ట్ అయితే ఇంకా పుల్కాలు, నాన్ రోటీ తెప్పించుకున్నారనమాట పిల్లలు. చాలా రోజులైంది, వాళ్ళకి హాస్టల్లో చపాతీ అలాంటివి తక్కువ పెడతారు కదా, అందుకని చెప్పేసి తర్వాత బిర్యానీ అవన్నీ ఇంకా తిన్నామండి. చాలా బాగున్నాయి. ఇంకా బిల్లులు కూడా రేటు ఫుల్ వాంచుతారండి అసలు. బిల్లులు అయితే చాలా రేట్లు అనమాట. సిటీలోనే అంత చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇలాంటప్పుడు మనం అవన్నీ పట్టించుకోవద్దు. పిల్లలు ఎంజాయ్, వాళ్ళు ఏదో ఒకసారి కాబట్టి పాపం వాళ్ళ కడుపు నిండా తినిపించాము. కానీ మన సైడ్తో పోల్చుకుంటే టూ మచ్ కాస్ట్ అనిపిస్తుంది అనమాట. అంత కాస్ట్ ఉన్నాయి ఒక్కొక్కటి. ఇంకా సరే తృప్తిగా తినేసి ఇంకా బయటకు వచ్చాము. ఇంకా హాస్టల్కి వెళ్ళాలి, కొద్దిగా రూమ్ చేంజ్ చేయాలి అని ప్రిన్సిపల్ సార్తో మాట్లాడాలనుకున్నాము. ఇంకా బయట వేరే చోటికి వెళ్దాం అనుకున్నాము, కానీ టైం సరిపోదు. మళ్ళీ మాకు నైట్ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్లోపు టయానికి వెళ్ళలేదనుకోండి ట్రైన్ వెళ్ళిపోతుంది, మళ్ళీ అక్కడ టైం పడుతుంది. ఇక్కడ నుంచి టౌన్లోంచి వాళ్ళ హాస్టల్కి వెళ్ళేసరికి 40 నిమిషాలు అలా పడుతుంది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, అంత టైం సరిపోదని చెప్పేసి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. అప్పటికే 4:30 అయిపోయింది. భోజనాలు అయిపోయేసరికి 4:30 అంత లేట్ అయిపోయిందనమాట. ఇంకేదైనా సినిమాకి వెళ్ళాలన్నా కుదరదు, ఒకరి షాపింగ్ మాల్స్ కూడా లేట్ అయిపోతుంది. సర్లే అని చెప్పేసి ఇంకా అక్కడ సేపు వెయిట్ చేసాము. సిటీ బస్ వచ్చేసింది. ఆ సిటీ బస్సులో వెళ్ళి ఇంకా అక్కడ హాస్టల్లో అబ్బాయిని వదిలేసి అన్నీ చెప్పి ప్రిన్సిపల్ సార్తో కూడా కొన్ని మాట్లాడి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే అవన్నీ చెప్పేసి రూమ్ మార్పిద్దాము అన్నీ చెప్పేసి అక్కడే దాదాపు 6 అయింది. ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా లేట్ అయిపోతుంది, అప్పటికే ఫుల్ వర్షం స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా చాలా బాధ వేసింది వచ్చేటప్పుడైతే మాత్రం. వాడిని వదిలిపెట్టి అంతసేపు ఉదయం నుంచి అంత ఉండి సాయంకాలం ఇంటికి వస్తుంటే మాత్రం చాలా బాధ అనిపించింది. ఏంటో ఇప్పటికి కూడా తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. పెద్ద పిల్లలైనా సరే వాళ్ళని వదిలిపెట్టి పోవాలంటే ఏదో ఒక బాధ అనమాట. సరే అని చెప్పేసి ఇంకా తప్పదు కదా వదిలేసి ఇంకా బాయ్ చెప్పేసి మేమైతే ఇంకా బస్ స్టాండ్కి వచ్చాము. బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ దగ్గరే అనమాట, నడిచి వెళ్ళొచ్చు. ఇంకా అని చెప్పేసి విజయవాడలోనే ఇంకా నడుచుకుంటూ అలా రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చాము. అప్పుడు ఫుల్ స్టార్ట్ అయిపోయింది. దగ్గరికి వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా అందరు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తున్నారనమాట. ఇంకా రాత్రి కూడా ఫుల్ వర్షం పడింది బాగా. చూడండి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. వాతావరణం అంతా చల్లగా అయిపోయింది. ఇంకా రైల్వే స్టేషన్లో అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా మేము రైలు కోసం వెయిట్ చేస్తున్నాము. మాది 8:30కి ఏమో ఉంది. ఇంకా ఆలోపు ఇంకా అక్కడ ఏమైనా టిఫిన్ ఉంటే అవి టిఫిన్ ఏం తినలేదండి, ఏమో తినాలనిపించలేదు నైట్ అసలు. ఇంకా మా వారేమో తిను తిను అని చెప్పారు, కానీ నాకైతే అసలు తినలేదు. నా కోసం తను కూడా తినలేదన్నమాట. ఇంకా ట్రైన్ వచ్చింటే రైల్లో ఎక్కి ఉదయం రాత్రంతా జర్నీ, ఉదయం 2కేమో ఇక్కడికి నంద్యాలకు వచ్చేసాము. సో ఆ విధంగా మా పెళ్లి రోజు మా అబ్బాయితో అంతా హ్యాపీగా జరిగిందనమాట. కొత్తవి బట్టలు ఏమీ లేకపోయినా, కొత్తగా ఏమీ చేసుకోలేకపోయినా బయట తిని మంచిగా మా అబ్బాయిని చూసి అదే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో మా పెళ్లి రోజు కదా, అందుకు తీపి గుర్తుగా ఒక చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశానండి. ఇవన్నీ తీపి గుర్తులు అనమాట. సో
అలా మా పెళ్లి రోజు విజయవాడలో అలా జరిగిందనమాట. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకొని నేను ఈ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.